మహబూబాబాద్ జిల్లా కంబోడియాలో బందీగా ఉన్న గంతంపల్లి యువకుడిని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత భారత్కు రప్పించారు. కంబోడియా దేశంలో బందీగా చిక్కుకొని తనను రక్షించండి అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకాష్ వేడుకున్న తక్షణమే మాలోత్ కవిత స్పందించి బాధితుడితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకున్నానని ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలంటూ వేడుకోగా కంబోడియాలో కవిత స్నేహితుడు కిరణ్ రెడ్డితో మాట్లాడి భారత్కు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయించారు. దీంతో ఆదివారం భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ప్రకాష్ వీడియో ద్వారా మాజీ ఎంపీ మాలోత్ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ఉన్నా మ్యామ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఒక్కరే కాదు, మీరు 9 మందికి హెల్ప్ చేశారు. 9 మంది మేము కంబోడియా నుంచి ఇండియాకి వచ్చాం. ఇండియా ఇప్పుడు అందరూ ఢిల్లీలోకి వచ్చాం. ఢిల్లీలో చూసారంటే 9 మంది డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళం, బట్ అందరికీ హెల్ప్ దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మ్యామ్ మీరు ఈ హెల్ప్ అనేది మీరు ముందుకు చేయకపోతే నా లైఫ్ ఇంకా ఇండియాకి వస్తున్నావు రా అనేది చాలా కఠిన పరిస్థితి ఉండేది. చాలా మంచిగా మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పెడతారు బాగా కొడుతారు. అది నన్ను ఇంజక్షన్ వేసారు. ఇంజక్షన్ వేసి ఆ మత్తులో ఏం చేస్తారో అర్థం కావట్లేదన్న. ఇందులో ఒక కళ్యాణం నేను పడ్డాను, వాళ్ళకు కూడా గుర్తున్నారు అన్న. బాగా తీసుకో.